హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నుంచి మరి తల్లికి వందనం సంబంధించిన నగదు అనేది మరి లబ్ధిదారుల యొక్క ఖాతాలో జమ కాబోతోంది. అలాగే ఈ నెల 24వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో మరి మెగా పీటీఎం అనేది 24వ తేదీన నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ తల్లికి వందనం నేడే తొలి విడతలో ఈ రోజు 64.76 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి. తల్లుల బ్యాంక్ ఖాతాలో 13,000 చొప్పున జమ చేయనున్న ప్రభుత్వం. ఆగస్టు 30న రెండో విడత అమలు. విద్యార్థుల చదువు వారి కుటుంబాలకు భారం కాకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం రెండో ఏడాది నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం నుంచి నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి 2 విడతలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే యూడైస్ ద్వారా నమోదైన విద్యార్థులకు తొలి విడత బుధవారం నిధులు జమ చేయనున్నారు. ఇక ఈ ఏడాది కొత్తగా స్కూళ్లలో చేరిన విద్యార్థులకు రెండో విడతలో ఆగస్టు 30న పథకాన్ని అమలు చేస్తారు. తొలి విడతలో 64.76 లక్షల మంది విద్యార్థులకు నిధులు అందనున్నాయి. బుధవారం నుంచి 3 రోజుల పాటు నిధుల జమ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా వివరాలు ధృవీకరించాల్సిన విద్యార్థులు 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే వారికి రెండో విడతలో నిధులు విడుదల చేస్తారు. మొత్తం ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలని పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. 42.7 లక్షల మంది తల్లుల ఖాతాలో ఈ నగదు జమ కానుంది. దీనికి గాను ప్రభుత్వం 10,121 కోట్లు వెచ్చిస్తోంది. ఒక్కో విద్యార్థికి 15,000ను ఈ పథకంలో కేటాయించారు. అయితే ఆయా పాఠశాలల నిర్వహణ కోసం 2,000 మినహాయించి 13,000 చొప్పున తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే అమ్మఒడి అమలు చేయగా, కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. దీంతో గత ప్రభుత్వంతో పోలిస్తే దాదాపు రెట్టింపు నిధులను ప్రభుత్వం కేటాయించాల్సి వస్తోంది. అలాగే మరి లబ్ధిదారులు కూడా సంఖ్య పెరగడాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఎవరైతే తల్లికి వందనంకి సంబంధించి అర్హత ఉందో అటువంటి వారి యొక్క ఖాతాల్లో మరి ఈ రోజు నుంచి నిధులు అనేవి జమ కాబోతున్నాయి. కాబట్టి నిధులు అనేవి జమ అయ్యాయా లేదా అనేది మీరు మీ యొక్క ఖాతాలను చెక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో కూడా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే లిస్టులు కూడా ప్రదర్శిస్తారు. మరి ఇది తల్లికి వందనంకి సంబంధించి. ఇక మరోపక్క ఉద్యోగుల పునర్విభజన తుది దశకు 26 నాటికి తుది జాబితాలకు అవకాశం. నెలాఖరులోగా కొత్త స్థానాల్లో నియామకాలు. దివ్యాంగులు, అనారోగ్య బాధితులు, స్పౌస్ కేసులకు ప్రాధాన్యం. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నూతన జిల్లాల ప్రతిపాదికన రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ల వారీగా ఉద్యోగుల నుంచి విల్లింగ్నెస్ స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ నెల 26వ తేదీ నాటికి తుది జాబితాలు విడుదల చేసి నెలాఖరులోగా కొత్త స్థానాల్లో నియమించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఉద్యోగుల ఐచ్ఛికాలు, క్యాడర్ల వారీగా ఖాళీలు, సర్వీస్ సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు చేపడుతున్నారు. దివ్యాంగులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే జిల్లా లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసేలా మరి స్పౌజ్ విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. శాఖల వారీగా విల్లింగ్నెస్, ఖాళీలు, ఇతర అర్హతలను పరిశీలించిన అనంతరం తుది జాబితాలను ఆయా శాఖాధిపతులు ఆమోదం తెలుపనున్నారు. అనంతరం ఉద్యోగులకు అధికారిక కేటాయింపు ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీంతో తమకు ఏ ప్రాంతం కేటాయిస్తారనే దానిపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగ దంపతులకు ఒకే హెచ్ఆర్ఏ ప్రతిపాదన. భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఒకే ప్రాంతంలో భార్యాభర్తలు ఇద్దరు మరి పనిచేస్తూ ఉంటే ఒకే ఇంట్లో నివసిస్తున్న సందర్భాల్లో ఇద్దరికి వేరువేరు గృహ అద్దె భత్యం హెచ్ఆర్ఏ చెల్లించే విధానాన్ని సమీక్షించాలనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఒకే నివాసంలో ఉంటున్న ఉద్యోగ దంపతుల్లో ఒకరికి మాత్రమే హెచ్ఆర్ఏ మంజూరు చేసే అవకాశాన్ని నిబంధనలు చట్టపరమైన అంశాల ఆధారంగా పరిశీలించాలని కొందరు ఉద్యోగ ప్రతినిధులు కోరుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం సమర్పించాలని భావిస్తున్నట్లు ఉద్యోగ ప్రతినిధులు తెలిపారు. ఆర్థిక సాధారణ పరిపాలన శాఖలో సమగ్రంగా అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పునర్విభజన బైఫర్కేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. నూతన జిల్లాల ప్రతిపాదికన రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి ఈ ప్రక్రియను చివరి దశకు చేర్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ల వారీగా ఉద్యోగుల కేటాయింపుల కోసం బిల్లింగ్ ఫారాల స్వీకరణ సోమవారం నాటికి పూర్తవుతుంది. ఈ నెలాఖరుకల్లా ఉద్యోగులను కొత్త స్థానాల్లో నియమించేలా ఈ నెల 26వ తేదీ నాటికి తుది పునర్విభజన జాబితాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఉన్నత వర్గాలు సమాచారం. ఉద్యోగుల కేటాయింపులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శక విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఉద్యోగులు సమర్పించిన ఐచ్ఛికాలు అంటే విల్లింగ్నెస్, క్యాడర్ల వారీగా ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకుంటూనే మానవీయ కోణంలో పలు కీలక అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. దివ్యాంగ ఉద్యోగులకు ప్రాధాన్యత క్రమంలో కోరుకున్న స్థానాల కేటాయింపు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులు లేదా పిల్లల వైద్య ధృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి కేటాయింపులు చేస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే వారిద్దరిని ఒకే జిల్లా లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసేలా స్పౌజ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. అన్ని అంశాలతో పాటు ఉద్యోగుల సర్వీస్ సీనియారిటీ ఆధారంగా ఆయా జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో అందుబాటులో ఉన్న ఖాళీల ప్రతిపాదికన తుది నిర్ణయం తీసుకుంటున్నారు. శాఖల వారీగా అందిన బిల్లింగ్లు, అమల్లో ఉన్న నిబంధనలను సమగ్రంగా వడబోసిన అనంతరం రూపొందించే ఈ తుది జాబితాలకు ఆయా శాఖల అధిపతులు ఆమోదం తెలపనున్నారు. జాబితాలు విడుదలైన వెంటనే ఉద్యోగులకు సంబంధిత శాఖల నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. రీఅలొకేషన్ ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తమ కేటాయింపులపై తీవ్ర ఉత్కంఠతో పాటు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనవసర వ్యయం తగ్గింపు, ఖజానాపై పడుతున్న వ్యర్థ భారం తగ్గుతుంది. ప్రజాధన వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయి. ప్రజా ప్రయోజనాలు, సేవా నిబంధనలు, చట్టపరమైన కోణాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. హెచ్ఆర్ఏ నిబంధనలు సమీక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అనవసర ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ఉద్యోగుల గృహ అద్దె భత్యం హెచ్ఆర్ఏ నిబంధనలపై సమగ్ర సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న సందర్భంలో అనేక నియమాల సమర్థమైన అమలు అవసరమని సూచిస్తున్నారు. భార్యాభర్తల కోట, స్పౌస్ గ్రౌండ్ ద్వారా ఒకే గ్రామం, ఒకే మండలం, ఒకే పట్టణం లేదా ఒకే జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నప్పటికీ ఇద్దరు విడివిడిగా గృహ అద్దె భత్యం పొందుతుండటం గమనార్హం. ఒకే నివాసానికి సంబంధించి ఇద్దరికి హెచ్ఆర్ఏ చెల్లించడం వల్ల ప్రతి నెల రాష్ట్ర ఖజానాపై గణనీయమైన ఆర్థిక భారం పడుతోందని ఉద్యోగ వర్గాల్లో కొంతమంది పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఈ అంశంపై త్వరలోనే వినతి పత్రం సమర్పించనున్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినిధులు తెలిపారు. ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన శాఖ సంబంధిత ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దీనిపై సమీక్ష నిర్వహించాలని కోరనున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో నివాసంలో ఉంటున్న ఉద్యోగ దంపతుల విషయంలో అమల్లో ఉన్న సేవా నియమాలు, చట్టపరమైన నిబంధనలు పునఃపరిశీలించి ఇద్దరిలో ఒకరికి మాత్రమే హెచ్ఆర్ఏ మంజూరు చేసే విధానాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల పునర్విభజన తుది దశకు చేరుకుంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.